తెలంగాణ ఏర్పడక ముందు ఇసుక రేటు ఎక్కువ, కానీ ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం తక్కువ. తెలంగాణ వచ్చాక ఇసుక రేటు తగ్గింది, అయినా ప్రభుత్వ ఆదాయం పెరిగింది. రేటు ఎక్కువ ఉన్నప్పుడు రావాల్సిన ఆదాయం ఎటుపోయిందంటూ మంత్రి హరీష్ రావు సభలో ప్రశ్నించారు. ఇసుక విధానంపై అసెంబ్లీలో కాంగ్రెస్ లేవనెత్తిన ప్రశ్నకు సమాధానం వచ్చింది. కానీ దానితో పాటు మరో ప్రశ్న వారిపై సంధించబడింది. ఎరక్క ప్రశ్న అడిగి ఇరుక్కుపోయినట్లయింది కాంగ్రెస్ పరిస్థితి. స్థానికంగా అభివృద్ధి కోసమంటూ ఇసుకను ఉచితంగా తీసుకునే పద్ధతిని ప్రభుత్వం ప్రవేశపెట్టిందని, కానీ ఆ పేరుతో కొందరు ఇసుకను అక్రమంగా తరలించకపోతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి డీకే అరుణ ప్రస్తావించారు. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవడానికి ప్రభుత్వం ఏమేం చర్యలు చేపట్టిందో తెలియచేయాలని డీకే అరుణ కోరారు. ఒక్క అనుమతి పైన ఒక్కొక్కరు 4-5 ట్రిప్పులు వేసుకున్నటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. ఒక ట్రిప్ ఏమో అధికారికంగా అభివృద్ధి పనుల కోసం అంటూ చెప్పి మరి దానిపైన 4-5 ట్రిప్పులు మరి అక్కడ ఉన్నటువంటి అధికార సహకారంతో పోలీసు అధికారులే కానీ రెవెన్యూ అధికారులే కానీ వాళ్ళ యొక్క నీడలోనే ఈ యొక్క పెద్ద ఎత్తున ఇసుక మాఫియా దందాలు జరుగుతున్నాయి అధ్యక్ష. కాంగ్రెస్ కి చెందిన మరో ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇందుకు భిన్నమైన విజ్ఞప్తి చేశారు. అక్రమ రవాణా అంతా ట్రాక్టర్ల ద్వారానే జరుగుతుందని, నల్గొండ జిల్లాలో ఈ ట్రాక్టర్లు తరచూ యాక్సిడెంట్లకు గురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల నుంచి తప్పించుకోవడానికి డొంక మార్గాల్లో వెళ్లి అనవసరంగా ప్రమాదాలు కొని తెచ్చుకుంటున్నారని వెంకటరెడ్డి చెప్పారు. అందుకే స్థానిక అవసరాల కోసం ఇసుకను ఉచితంగా ఇచ్చేస్తే అటు వారికి ఇబ్బంది ఉండదని, ఇటు పోలీసులకు పని ఉండదన్నట్లు కోమటిరెడ్డి చెప్పుకొచ్చారు. ఇసుక అక్రమ రవాణాతో నిజంగా అధ్యక్ష బాధ అనిపిస్తున్న ఒక సింగిల్ లేన్ రోడ్లలో ఆ రూట్లలో వస్తారు కాబట్టి పోలీసు వాళ్ళకు దొరకకుండా దాంతో ఈ 2 వీలర్ యాక్సిడెంట్ ఎన్నైతే ప్రతి వీక్లీ నేనే పోయేస్తున్నాను అధ్యక్ష. 2-3 యాక్సిడెంట్ అవుతున్నాయి. దీని మీద ఒకటి మీరు స్ట్రిక్ట్గా ఇసుకని ఫ్రీగా వదిలిపెట్టని లేకపోతే మీరు గట్టి పటిష్టమైన చర్యలు తీసుకొని పర్మిట్ల ద్వారా ఇచ్చే కార్యక్రమం చేయాలి తప్ప దీని పోలీసు వాళ్ళు కూడా అధ్యక్ష రెవెన్యూ యంత్రాంగం పోలీస్ యంత్రాంగం టోటల్గా ఇసుక కేసుల మీదనే నిమగ్నం ఉన్నారు. తెలంగాణ వచ్చాక ఇసుక రేటు తగ్గించడంతో పాటు ప్రభుత్వానికి ఆదాయం కూడా పెంచామని మంత్రి హరీష్ రావు చెప్పారు. గతంలో రేటు ఎక్కువగా ఉన్న ఆదాయం లేకపోవడానికి కారణమెవరో, ఇసుక మాఫియా ఎవరో అర్థమైపోతోందంటూ పరోక్షంగా కాంగ్రెస్ పై వ్యంగ్య బాణాలు విసిరారు మంత్రి హరీష్ రావు. ఇసుక మాఫియాలో ఎవరన్నా కఠిన చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరించారు. 2013-14 ఒక సంవత్సరం అంతా రాష్ట్ర ఆదాయం 5,44,000. మరి ఈ సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం 365 కోట్లు. ఎక్కడ పోయింది మరి ఇదంతా? ఏ బ్రోకర్ల జేబుల్లోకి పోయింది? ఏ నాయకుల జేబుల్లోకి పోయింది? మరి ఆ రోజు ఏమన్నా ఇసుక తక్కువ ధరకు దొరికిందా? ధర ఎక్కువ, రాష్ట్ర ప్రభుత్వ ఖజానా మొత్తం గుల్ల. వారు ఎవరైనా సరే ఇసుక మాఫియాలో ఉన్న ఇసుక అక్రమ తవ్వకాల్లో ఉంటే కఠినాతి కఠినంగా ప్రభుత్వం శిక్షించడానికి సిద్ధంగా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము స్పేర్ చేయం. గోదావరి రీచ్లో కూడా స్థానిక అవసరాలకు కలెక్టర్ అనుమతితో ఇసుక తీసుకునేలా ఈ మధ్య ఉత్తర్వులిచ్చామని మంత్రి తెలియజేశారు. ప్రభుత్వ నిర్మాణ పనుల కోసం, స్థానిక అవసరాలు, పేదల ఇళ్ల నిర్మాణం కోసం ఇసుకను సీనరేజీ వరకు కట్టి తీసుకుపోవచ్చని మంత్రి స్పష్టం చేశారు. ఇసుక విధానంపై మాజీ మంత్రి డీకే అరుణ ప్రశ్నలు సంధిస్తే మరో మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పొగడ్తలు కురిపించారు. ఉచితం పేరుతో అక్రమ రవాణా జరుగుతోందని డీకే అరుణ ఆరోపిస్తే అక్రమ రవాణాను ఉచితం చేసి లీగలైజ్ చేయాలన్నట్లు కోమటిరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ప్రశ్న వేసింది కాంగ్రెస్ సభ్యులైతే ప్రభుత్వం తరఫున మంత్రి పంచిలు వారికే వేశారు.